దాసులు తమరాజును స్మరించుకొని సంతోషించును స్మరించుకొని సంతోషించును నాట్యమాడి తన స్తుతిలాడండి మీరు నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు శంభులతోను సీతాలతోను తనను గూర్చి గానము చేసి శంభులతోను సీతాలతోను తనను గూర్చి గానము చేసి దేవుని ప్రేమ రసమును గోలి దేవుని ప్రేమ రసమును గోలి పావనాలరారమునాభమే మీరు పావనాలంకారమునాభమే మీరు ప్రభువును కోరి పడకల మీద ప్రభువును కోరి పాడి పాడి ప్రభువును దాచెదరు మీరు పాడి పాడి ప్రభువును దాచెదరు మీరు అన్యాజనులను శిక్షించుటకు రాజుల గొలుసులో బంధించుటకు అన్యాజనులను రక్షించుటకు రాజుల గొలుసులో బంధించుటకు రణమును ధరించిరి రణమును ధరించి దైవ భక్తులకు ఘనతయునే మీరు దైవ భక్తులకు ఘనతయునే మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలో పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు
పట్టుకుని ఆపాలి. కరెక్ట్ అది. ఇది ఉంచు. కొత్త పాటల పుస్తకం 86, పాతది 84. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. కలిసి పాడతాం అందరం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఈ అపరము మేలైన నామము, శక్తి కలిగిన నామమిదే. ఈ అపరమున మేలైన నామము, శక్తి కలిగిన నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. పరిశుద్ధులు స్తుతించు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతానుపదలమును జయించిన వీరత్వము గల నామమిదే. సైతానుపదలమును జయించిన వీరత్వము గల నామమిదే. జయముందెదము ఏ నామమున, జయముందెదము ఏ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిదే. నశించు పాపుల రక్షించలోకమునకే తెంచిన నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. పరలోకమున చేర్చు నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. లోకమంతా ప్రకాశించే నామమిదే. యేసు పరిశుద్ధ నామమునకు
ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధన గదల కష్ట సమయాన ఉదాచి నడుపు నామమిది శోధన గదల కష్ట సమయాన ఉదాచి నడుపు నామమిది ఆటంకము తీసివేయ నామమిది ఆటంకము తీసివేయ నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. చివరి పాట మూడవ పాట పాడుకునే లోపైన విశ్వాసులు దేవుణ్ణి ఆరాధించేవారు మందిరానికి రావలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాము. చివరి పాట 113 కొత్త పుస్తకం 111 పాతది. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. అందరూ పాడాల. కొయ్యలమూడి, ముట్లూరు, ఈ బెట్లు విశ్వాసులు ప్రసన్న పాలన్న బాగా నేర్పాడు, పాటలు బాగా పాడతారు, నాకు తెలుసు. కలిసి పాడదాం. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర నీలకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర నీలకన్న గోపాది. వచ్చిన అట్ట కాదు, అట్ట కాదు, అది నేను పాడతా, తర్వాత ఏనండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్రములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్రములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయముని నేను నాభోని కార్యములో గంభీరమైనవి ఆగమ్యానందమే హృదయముని నేను నాభోని కార్యములో గంభీరమైనవి రాత్రి హృదయ సాయములు స్తుతి యోగములు రాత్రి హృదయ సాయములు స్తుతి యోగములు
ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సదాము అని నేను మొరపెట్టగా సమయములో సగాలిపున్నాము దయచూపునా మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయాన్ని సంచరించిన నిరంతరాయేసు నాలో కాపాడి లోయాన్ని సంచరించిన నిరంతరాయేసు నాతో కాపాడి కరములిచ్చి నన్ను నడుపు కరుణాగల ప్రభు కరములిచ్చి నన్ను నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఆకాశ తారా పర్వత సముద్రము నాకన్నా గొప్పది ఓ యేసుని ప్రేమ కురువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు అతీత భయాలలో పారుండ దేవుడు పదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు పాచిత భయాలలో
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా. ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర కన్న గోపాలి. ఆకాశతార పర్వత సముద్ర కన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాటల ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడింది. ఒక భాగమైంది ఆరాధనలో, పాటల భాగం అయిపోయింది. రక్షించబడ్డ మన జీవితాల కొరకు దేవుణ్ణి ఆరాధించటానికి అయిపోయింది ఒక భాగము. ఏం మాట్లాడరు? ఆరాధనలో ఒక భాగము పాటల ద్వారా అయిపోయింది. ఆరాధన పాటల ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. సంగీతములతో, వాయిద్యములతో, పాటల ద్వారా ప్రభు ఏర్పరచుకున్న సంఘము ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుంది. దాంతో పాలు పొందిన వారే యేసు ప్రభు చెప్పినట్లు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేము మాకు. ఎవరితో చెప్పాడు? సమరయ స్త్రీతో చెప్పాడు. సమరయ స్త్రీ స్థానంలో విశ్వాసాలు ఉండకూడదు. అవునంటారా కాదా? చెప్పండి. పాత బోధే, కొత్త ఏం కాదు. ఆరాధించేవాళ్ళు సమరయ స్త్రీ స్థానంలో ఉండి ఆరాధించవచ్చా? లేకపోతే ప్రభు చెప్పిన మాట ప్రకారము రక్షణ యూదుల్లో నుండి కలుగుతుందని ఆ అనుభవంలో ఉండి ఆరాధించాలంటారు విశ్వాసులు. పెద్ద బండ ప్రశ్నలేం కాదు. అసలు దేవుణ్ణి ఆరాధించడానికి మనకి తెలవాలిగా. ఆరాధించే ఆరాధన ప్రభుకు మహిమ కలగాలిగా. అవునంటారా కదా? ఏదో ఆదివారం కనుక రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, ప్రభు ఇంటికి వచ్చిన వాళ్ళ మాటలు ఆరాధిస్తాను, అది ఆరాధన? అందుకే మీరు మీకు తెలియని దాన్ని మేము మాకు తెలిసిన దాన్ని రక్షణ యూదుల్లో నుంచి. కనుక ప్రభు బిడ్డలుగా ఈ సత్యాన్ని మనము గమనించి ప్రభుని ఆరాధించటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి లేఖనాలు చదువుకుంటాం.
115వ కీర్తన 18వ వచనం. కీర్తన 115 18వ వచనం అందరము చదువుదాం. అందరూ తీయండి. 514 పేజీ చిన్నచ్చు బైబిల్ అయితే. చదువుదాం కలిసి అందరం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనే తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట ఆరాధించటానికి హెబ్రోను చిన్న మందగా కోయిలమూడిలో మీరు ఏర్పాటు చేసుకున్న దీపస్తంభానికై స్తోత్రములు. పాటల ద్వారా మీ నామము ఘనపరచబడింది. మా హృదయాలు ఉల్లసించని ప్రభువా, సంతోషముతో ఆనందగానము మిమ్మల్ని చేయాలని మీరు కోరుతున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని కోరుచున్నాడు. అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడని మీరు మాట్లాడినారు సమరయ స్త్రీతో. దేవా స్తోత్రాలు. కనుక ఈ సమయం దీవించము. చేరువచ్చిన మా ప్రియులకై స్తోత్రాలు. రావాల్సిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. మందిరం నిండా కనపడతారు. ప్రభు రాలేదు, దర్శించము. నియమ ప్రకారము నడవకపోతే, పోరాడకపోతే కిరీటము దొరకదని రాయబడింది. మీ ద్వారా మాకేం బహుమానాలు ఏముండవు ప్రభువా. అట్లు కాకుండా ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారము ఎప్పటికీ కార్యాభివృద్ధి యందు ఆసక్తులే ఉండమన్నావు. అటువంటి ఆసక్తి ఆరాధన మేము నీ సన్నిధిలో మిమ్మల్ని సేవించాలని రాయబడింది. గమనాన్ని తెచ్చిన వాక్య భాగాన్ని దీవించము. మీ దాసుని మీ ఆత్మతో నింపము. కావలసిన వాక్కులు మీ దాసుని నోట ఉంచము. గ్రహించి వ్యక్తిగతంగా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఎరిగిన అనుభవంతో సాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతులర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 115వ కీర్తన చివరి వచనములో మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. భక్తుడు దైవభక్తుడు అయినందుకు, దైవభక్తుడు భూలోకంలో బతికుండగా భక్తి మార్గమును దేవుడు మనకు తెలియపరిచిన తర్వాత భక్తిలో ముందుకు కొనసాగించబడుతున్న వ్యక్తులంగా ఎవ్రీ సండే సంఘముగా కూడతాం కాబట్టి, ఇది పునరుద్ధాన దినము కాబట్టి సమాజముగా చేరి ప్రభువును ఆరాధించటానికి ఖచ్చితంగా బద్దులుగా చేయబడ్డాము. ఆరాధన అంటే ఇదొక్క దినమే కాదు, ఇది సంఘముగా కూడేటువంటి దినము. వ్యక్తిగతంగా ఉదయకాలంలో లేచి మరణ పడకల మీద నుంచి కాలు కింద పెట్టి ప్రభు యొక్క సాన్నిధ్యములో ప్రభు రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొని దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాం. అదేంది బ్రదరు, రక్త ప్రోక్షణకి ఎందుకు? రాంగలో రక్త ప్రోక్షణ ఎందుకు? రాత్రి ఎటువంటి ఆలోచనలు వచ్చినాయో వస్తాయా? పడకల మీద వస్తాయి. రకరకాలుగా మనము ఆలోచనలు, మానవత్వం ఇది. భూలోకంలో ఉన్నాం, సాతాను సింహాసనం స్థలంలో ఉన్నాం కనుక 100% దైవనీతిని నెరవేర్చిస్తున్నామనేటువంటి మాట ఎవ్వరూ చెప్పలేరు. చెప్తారంటారా? చెప్పలేరు. పరిపూర్ణం కాదు మనము. రక్షించబడ్డ పాపులు మాత్రమే. ఎవరు మనం? పాపులు వేరు, రక్షించబడిన పాపులు వేరు. రక్షణ 3 మెట్లు. రక్షించబడ్డాము జన్మకర్మల పాపం నుంచి, రక్షించబడుతున్నాము దేవుని ప్రజలంగా, రక్షించబడనై ఉన్నాము 3వ మెట్టు.
ప్రభు యొక్క ఆగమనం వచ్చినప్పుడు రక్షించబడనై ఉన్నాము. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకి సమీపంగా ఉంది. రోమా 13:11 రాయబడింది. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళని తెలుసుకొని విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరి సమీపంగా ఉందంటే ప్రభు యొక్క ఆగమనం, ర్యాప్చర్, ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళిపోయేటువంటి సమయము ప్రియులారా. లేకపోతే ప్రభు పిలిపొస్తే ప్రభు రాజ్యములో చేరేదానికి ఇది ఫైనల్ రక్షణ. అర్థమైందా? రక్షణ ఎలిమెంట్లు 3. 1 జన్మకర్మల పాపం ఆరంభము ఎరిగాం. క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం, పశ్చాత్తాపము, దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు తీసుకొచ్చింది. రక్షించబడిన తర్వాత ట్రాక్ మీద బండి పోతా ఉంది. నేర్చుకుంటూ బలపరచబడుతూ ప్రభువును సంఘముతో కలిసి సాగిపోతూ ఉండేటువంటి అనుభవము రక్షించబడుతూ పోతా ఉన్నాం. 3వది ఆయన వచ్చినప్పుడు మన దినాలు సంపూర్ణమైనప్పుడు నరులారా రండి అని పిలిచినప్పుడు ఒకవేళ ప్రభు వస్తే ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో పరలోకుని ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ బోర శబ్దం ఎవరు వింటారో వాళ్ళు క్షణాల్లో రెప్పపాటు, క్షణాలు కాదు రెప్పపాటు అని బైబిల్ చెప్తుంది. రెప్పపాటులో మార్పు చెందుతాము. ప్రభువును నిద్రించిన వారు లేపబడతారు. మొట్టమొదట రక్తమాంసాలు ధరించుకున్న మనము మార్పు చెంది పునరుద్ధానంలోంచి లేపబడిన వారు, భూమి మీద మార్పు చెందిన వారు కలిసి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడతాము, ప్రభువుతో సదాకాలం ఉంటామనే మాట దశలోని పత్రికలో రాయబడింది. ఇది ప్రభు బిడ్డలుగా భూలోకములో మనం జరగవలసిన, దేవుని సేవిస్తూ జరగవలసిన ఏర్పాట్లన్నీ. అవునా? ఇది అసలు సత్యం. ఇది కనుక ఇప్పుడు ఈ సమయంలో మనము సంఘముగా కూడి వచ్చాము. ఈ దినములో ప్రభుని ఏ విధంగా ఆరాధించాలో ఇక్కడ భక్తులు చేసిన ఆరాధన కనపడుతుంది, స్తుతులు. మరి మనం కూడా అదే అనుభవంలో ఉండి ఆరాధించడమే ఈ దినములో ప్రభు మనకు అనుగ్రహించేటువంటి దైవ సత్యము. మేమైతే ఇది మొదలుకు నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించడి. మేమైతే ఎవరంట? మేమైతేనేటువంటి వాళ్ళు ఎవరని మనకు అర్థమవుతుంది. మేమైతే అంటే ఎవరు? వాళ్ళు రక్షించబడి బతికున్నటువంటి వారు. ఆరాధించేది ఎవరంట? దేవుడిచ్చే రక్షణ పొంది బతికున్నాము మేము. బతికున్నారేగా మాట్లాడేది. చనిపోయిన వారికి మాటలు వచ్చినా మాట్లాడతాడా, చూస్తాడా, తెలుసా, ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఆరాధించేవాళ్ళు బ్రతికున్నవారే. అవునంటారా కాదంటారా? అవునా? అయితే రక్షించబడి బతికున్న మనము హెబ్రోను చిన్న ప్రార్థనా మందిరంలో ఆరాధించేవాళ్ళు ఎవరంట? నేను బతికున్నా. నేను 17వ వచనం చదవండి, అక్కడే ఉంది పైన. 115వ కీర్తన 17వ వచనము. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. ఏం రాయబడింది? మృతులు మౌన స్థితిలో దిగిపోవారంటే అంటే మృతులు అంటే చచ్చిపోయిన వారు, మాట్లాడిన వారు కూడా చచ్చిపోయిన వారే. మౌన స్థితిలో దిగిపోయిన వారు ఏం చేయరంటే వాళ్ళు దేవుణ్ణి స్తుతించరు. మేము ఆ స్థితిలో లేము. అర్థమవుతుందా? ఏ స్థితిలో లేము? మనం మృతమైన స్థితిలో లేము. ఒకప్పుడు మృతమైన స్థితిలో ఉన్నాము, ఒకప్పుడు మౌనంగా ఉన్నాము. దేవుడు తెలవదు, దైవారాధన తెలవదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి జాబితాలో ఉన్నటువంటి వారికి ఆరాధన లేదు. ఉందా? కొయిలమూడులో క్రైస్తవులని పేరు పెట్టిన ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జనం ఉన్నారంటే చాలామంది ఉన్నారు. లెక్క మనకొద్దు కానీ చాలామంది ఉన్నారు. మరి హెబ్రోను ప్రార్థనా మందిరంలోకి వచ్చి ఆరాధించేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు? బ్రతికున్న వాళ్ళు.
బ్రతుకున్న వాళ్ళు. మనం లోక భాష కొన్నిసార్లు వాడుతుంటారు మనుషులు. ఏమని? కోపం వచ్చినప్పుడు, పిల్లలు మాట విన్నప్పుడు ఏం చేస్తారు? వచ్చింది అక్కడ ఎవరు? ఒరే సచ్చినాడా ఏమంటామా? అంటారా? అనలేదని చెప్పండి. ఎవరన్నా రక్షించబడ్డాళ్ళు కూడా కోపం వచ్చినప్పుడు ఏమంటారు? ఒరే సచ్చినాడా అంటారా? అనరా? నేను చెప్పే మాటేనా? మీకు కూడా తెలుసా ఇది? అంటారు. చచ్చినాడంటే పని చేయనాడా, కదలలేనివాడా, దేవుని మందిరానికి రానివాడా, దేవుని నమ్ముకొనివాడా, మేమంతా నమ్ముకున్నాము, మేమంతా ఆరాధిస్తున్నాము, దేవుని ద్వారా జన్మ పొందినవాడా, దేవుని ద్వారా బతుకుతున్నవాడా, దేవుని ద్వారా భుజిస్తున్నవాడా, దేవుని ద్వారా గాలి పీల్చుకున్నవాడా, దేవుని ద్వారా నీరు తాగుతున్నవాడా, దేవుడి ద్వారా అన్ని అనుభవిస్తున్నవాడా, చచ్చినవాడా? అర్థమైందా? వాళ్ళు ఏం చేయరు? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతించరు. ఏం లేదు. అటువంటి వారి ద్వారా దేవునికి మహిమ. దేవుడు సంతోషిస్తాడా? వారికి దేవుడా? మత్తయి సువార్త 22:33 చదవండి. మత్తయి సువార్త 22:33 త్వరగా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదనే వారితో చెప్పాను. అక్కడ గుంపు ఉంది. సద్దూకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు కూడా ఉన్నారు. ఆ మూడు గుంపులు వారు దేవుణ్ణి ఆరాధించడం అనేది, ఆత్మతో సత్యం అనేది తెలిసి అంటారా? వాళ్ళకి ఏమన్నా? వాళ్ళకు తెలిసిందే వేదం. కానీ దేవుడు చెప్పిన వేదానికి కట్టుబడినటువంటి జాబితా ముగ్గురు కాదు. సద్దూకయ్యులు కాదు, పరిసయ్యులు కాదు, శాస్త్రులు కూడా కాదు. అవునంటారా? కనుక యేసు ప్రభు వాళ్ళతో అన్నాడు అన్నమాట. ఎందుకన్నాడంటే, దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మృతులన్న మాట మనం చెప్పుకున్నాం ఇందాకే. ఎవరంట మృతులు? ఆరాధన లేని వాళ్ళంతా, దేవుని సేవించిన వాళ్ళంతా మృతులా కాదా? ఏం పాస్టర్ గారు మీ దేవుడి నుంచి వచ్చావు, ఇక్కడ ఈ మాట చెబుతున్నావు మా కోయిలమూడిలో? నేను చెప్పట్లేదండి, దేవుడు చెప్పింది మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు? మీరు బతికి మీరు కూడా దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తారని. అవునా? మీరు కూడా బతికి ఇక్కడ బతికిన వాళ్ళు ఉన్నారు, సజీవులు ఉన్నారు. యెషయా గ్రంథము 38:19. యెషయా గ్రంథము 38:19 సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. ఎవరన్నారు ఈ మాట? సావు రాబోయింది హిజ్కియాకే. హిజ్కియాకి ఏం రాబోయింది? సావు రాబోయింది. యెషయాను పంపించినాడు హిజ్కియా ఇంటికి. హిజ్కియాతో చెప్పు, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఈ మాట చెప్పంగానే సావు అంటే ఏమిచ్చింది ఆయనకి? భయం. భయమైన సావు అంటే ఏం చెప్పరు? నాకైనా నీకైనా మనందరికైనా బతకాలనే ఆశ ఉంది. బతకాలని ఆశ. బతకాలని ఆశ ఉంటే ఈ బతుకు ద్వారా దేవునికి ఏం కావాలా? చెప్పరు. మహిమ. ఈ బతుకు ద్వారా, రక్షించబడిన బతుకు ద్వారా దేవునికి ఏం రావాలా? మహిమ. దేవునికే మహిమా. పాండి. దేవునికే మహిమా యుగ యుగములకు కలుగును గాక. యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా. దేవునికే మహిమా. ఎందుకంట భక్తుడు దేవునికి మహిమ ఎందుకు? ప్రభువా నన్ను పుట్టించి నీ మహిమ కొరకే. యెషయా 43:7 రాయబడింది.
ఏం రాయబడింది? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని. ఓ శావుకుడా, అమ్మ ఆపు. శావుకుడా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని హెబ్రోను చిన్న మంద ప్రార్థనా మందులను తెప్పించు అంటున్నాడు. ఈ ఊరు కాబట్టి ఆ మాట చెప్పుకుంటున్నాం, ఈ సంఘం కాబట్టి ఇక్కడ చెబుతున్నాం ఆ మాట. ఏ ఊరికైనా ఏ సంఘానికైనా దైవజనుడితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెషయా దైవజనుడా, నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొయిలముళ్ళు చాలామంది ఉన్నారు. నా మహిమ కొరకు పుట్టావని చెప్పు. ఆరాధించేవాళ్ళు ఎట్లా ఆరాధిస్తారు? నేను దేవుని మహిమ కొరకు పుట్టాను, నేను తప్పక దేవుణ్ణి ఆరాధిస్తాను. ఆరాధించలేదంటే మృతులు మౌన స్థితిలోని దిగిపోవారు, యెహోవాను స్తుతించరు. నేను మృతుడు కాదు, నేను బ్రతికాను, ఒకప్పుడు మృతునే. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. పాడండి. ఆ ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితముగానే పొందితే నిత్యజీవం, ఉచితముగానే పొందితే నిత్యజీవం. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించదా ప్రభునకే. ఇవాళ నేను ఆరాధించలేదంటే నేను సజీవున్నా, నేను మృతుడై ఉన్నానా? బ్రతికిన వ్యక్తిని. ఇది ఆరాధన అంశము. ఇదను దేవుడు మాట్లాడే మాట. అది తెలుసా? ఎంతమంది తెలుసు ఈ మాట, ఈ దినం మాట్లాడే మాట అని? చేయొద్దండి ఒకసారి. ఇంకా ఇట్టగా సోదరా, చెయ్యి పైకి. నేను అక్కడ దాకా ఎత్తగిన ఫ్యాన్ ఉంది అక్కడ. ఇదను దేవుడు మాట్లాడే మాటనా? మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడు నీతో? అమ్మా ఎప్పుడు మాట్లాడాడు? ఇప్పుడే అంటే అక్కి చెబుతుంది. నేను చెప్పకముందు మాట్లాడలేదా? చెప్పండి. పురికొల్పటానికి నేను మిమ్మల్ని అడుగుతున్న పెద్ద బండ ప్రశ్నలు కాదు, నేరస్తులం కాదు, తప్పు చేసిన వాళ్ళం కాదు. ప్రోత్సాహం కొరకు నాకు ఒక అలవాటు ఉంది సేవలో. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకా ఇప్పుడు మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడాడు? ఏం చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. ఎప్పుడు మాట్లాడాడు? క్యాలెండర్ కొనుక్కున్నావా? హెబ్రోను క్యాలెండరు ఇంట్లో ఉందా? ఎన్నో తారీఖు ఇవ్వాల? 20వ తారీఖు ఏం మాట ఉంది అక్కడ? ఎవరు చదవాల? చదివిన వాళ్ళు ఎత్తండి ఆ వాక్యాన్ని, మెట్ట పెట్టండి. దించారు? నేను దించమన్న దాకా దించవద్దు. ఆ వాక్యం ఇవాళ చదివిన వాళ్ళు చేయెత్తండి. 1 2 3 4 5 6 7 ఎందుకు కొనుక్కెళ్ళి ఇంటికి పెట్టున్నారు? క్యాలెండర్ బొమ్మ ఊరికే చూసుకోవడానికా? 2025 సంవత్సరం క్యాలెండర్ అని. క్యాలెండరు దేవుడు భక్సింగ్ గారికి బయలుపరిచిన క్యాలెండర్ వాక్య సత్యము. ఎందుకు అంటే కనీసం చదువు రాకపోయినా అమ్మ బైబిల్ చదివామంటే నా చదవబోదాం అంటారు కొంతమంది. అది అనకుండా క్యాలెండర్లో కనీసం దినవాక్యం ఉంటుందన్నమాట.
చదువు వచ్చిన వాళ్ళు ఉంటారుగా, అరే బైబిల్ చదువుపోయావు కానీ ఆ ఒక్క మొక్క నా చెవినే అయ్యా, నిజమంటారా వస్తుంది అంటారు. ఇది చెప్పాలి అందరూ. మరి అట్లా అడుక్కోవడానికైనా చిన్న వాక్యం ఇచ్చాడుగా దేవుడు, మనకి ఇచ్చాడా? క్యాలెండర్ పెట్టుకున్నావు, లాభం మీద నీకు. ప్రార్థన చేసుకుంటే అట్టే చూసా వాక్యం. కొయ్యలమూడిలో దేవుడు ఈ మాటతో మాట్లాడితే బాగుండనేమో అని సిద్ధపడి ఇచ్చా. అర్థమైందా? అదెప్పుడు గుంటూరాళ్ళు రాత్రి చెప్పారు కొయ్యలమూడికి వెళ్ళాలి, అన్నగారికి కన్ను ఆపరేషన్ చేయబడింది. అప్పుడు చెప్పారు మాకు పరిచర్యలు ఉన్నాయి, సంఘాల్లో వాక్యం చెప్పాలి వెళ్ళి. అప్పుడు ఏం చేయాలా? టైం ఏది? ప్రార్థనలో కూర్చున్నా, తలుపు ఆరాధన ఎన్ని చెప్పకూడదు? 36 సంవత్సరాలు ఎన్నో వర్తమానాలు చెప్పినాడిని. ఎన్ని చెప్పకూడదు? అన్నీ చెప్పకూడదు. ప్రార్థన చేసుకుంటే క్యాలెండర్ కాడి రేపు ఏ వాక్యం ఉంది? ఇది మొదలుకొని మేమైతే యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. అర్థమైందా? కనుక ఆరాధించే వాళ్ళు ఎవరు? ఈ కీర్తనకాడు చెప్పింది, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు. ఒకప్పుడు నా స్థితి అదే. పూర్వము మృతమైన ఆత్మను కలిగిన వ్యక్తిని నాకు పలవ వచనం కూడా పాడుకున్నాం. అయితే నన్ను బ్రతికించాడు. బ్రతికిన నేను హెబ్రోను చిన్నమంద ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి సమాజంలో దేవా నేను నిన్ను కీర్తించేదను, నిన్ను కొనియాడేదను. కాబట్టి నేను సజీవుల దేవుడిని కానీ మృతులకు దేవుడును కాదు. యేసుప్రభువు వారు ఇక్కడ చెప్పాడన్నమాట, సజీవుల దేవుణ్ణి మృతులకు దేవుణ్ణి కాదు. కాబట్టి చావుకు గురి కావలసినటువంటి హిజ్కియా కూడా దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించిన తర్వాత సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను సావులేదు. ఓ మాట చెప్పాలంటే ఆరాధించే వాళ్ళకి చావు లేని వాళ్ళు, ఆరాధింపని వాళ్ళకి చావు ఉంది. అదట్ట యేసుప్రభు చెప్పాడు కదా, యోహాను సువార్త 5:24. బైబిల్ నేను చెప్పుకుంటూ పోతా, అథారిటీ ఉంటుంది బైబిల్ చదివితే. అథారిటీగా చదవాలి వాక్యం తీసి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆరాధికులు ఎవరంట? మరణములోంచి బయటపడ్డాళ్ళు, సావు తప్పించబడినటువంటి వాళ్ళు, జీవములోకి పోయిన వాళ్ళు, నిత్య జీవం పొందినటువంటి వాళ్ళు, నిత్యత్వములో కాలం గడిపేటువంటి వాళ్ళు. నిత్యత్వము క్రైస్తవునికి ఏముంది? నిత్యత్వం ఉంది, నిత్య జీవం ఉంది. కాలం అక్కడ గడుపుతాము. ఎక్కడ? నిత్యత్వములో. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్యత్వములో దేవునితో సదాకాలం ఉండే అనుభవాన్ని ఇచ్చాడు. కాబట్టి శరీరములో ఆత్మ ప్రాణ దేహాలు కలిగి సజీవుని కాబట్టి రక్షించబడ్డాను. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమును కూడా నేను సజీవుడని హిజ్కియా చెబుతున్నాడు. హిజ్కియా చెప్పిన స్థానంలో హెబ్రోనులో ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలంట? ఇది మొదలుకొని మేమైతే, చెప్పండి ఇప్పుడు చదివిన భాగమే. ఇది మొదలు మేమైతే, నిత్యం అంటే ప్రతిరోజు, డే బై డే, ప్రతిరోజు ఆరాధనే. మేముంది యెషయా 43:7 ప్రకారము మేముంది దేవుణ్ణి ఆరాధించడానికే భూమి మీద ఉంది. అవునా? ఇంకెందుకన్నా ఉన్నావా? ఆరాధించావా? మంచం మీద నిద్ర పడక మీద నుంచి దిగి నీ పక్కన తల్లి అబ్బా ఇచ్చిస్తాను, అదే పాపం. రాంగంలోనే దాని దంపదేగా మా నేత్రాలు మీ మీద పడతనేగా. మేము ఎట్ట ఉంటాం? లేపకుండా ఎట్టుంటామమ్మా? రక్షించబడ్డావు తల్లి, రక్షించబడిందంట. మరి పాపం ఏమనుకోబాకలే. సేవకులుగా మీ మేలు కోసమే చెప్తాం, ఏమనుకోవద్దు మీరు.
కనుక మేమన్న దానిలో రక్షించబడి మనందరం ఉన్నాము. ఇది మొదలుకొని అంటే శరీరములో ఆత్మ ప్రాణ దేహాలు కలిగి బతుకుతున్నాము, బ్రతికి ఉన్నాము. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మహిమ కొరకే పుట్టించాడు, మహిమ కొరకే రక్షించబడ్డాము, మహిమ కొరకే దేవుణ్ణి సంఘముతో కలిసి ఆయన బల్ల చుట్టూ వలేవ మొక్కల వలె ఉండి ఆరాధించడానికి హెబ్రోనుకు వచ్చాం. కనుక ఒకప్పుడు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆరాధన బయటకు వస్తుంది. ఒకప్పుడు జీవితం ఏంటిది? అది అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడినై ఉండగా ఆయన మిమ్మును, ఎఫెసీయుల 2వ అధ్యాయంలో మనకు తెలిసిన భాష ఇదంతా. ఎప్పుడు ఈ పదాలు రావాల్సిందే ఆరాధనలో. ఎఫెసీయుల 2వ అధ్యాయంలో మాటలు రావాల్సిందే. తర్వాత 4వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు దేవుడు మన ఎడల చూపి తన మహాప్రేమ చేత ఆయన క్రీస్తుతో కూడా బతికించెను. ఆపు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. క్రీస్తు కూడా ఏమైపోయాడు? దేవుని కుమారుడుగా వచ్చి దేవుడు ఏమైపోయినాడు? చెప్పాలి దాని అర్థం. క్రీస్తు కూడా చచ్చిపోయినాడు. దేవుడు కూడా ఏమైనాడు? దేవుడు చచ్చిపోయినాడు. మనం ఎందుకు చచ్చిపోయినాము? ఆదాము పాపని బట్టి మనం చచ్చిపోయినాము. యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయినాడు? మన సావు నిమిత్తం మనం బతికించడానికి ఆయన చచ్చిపోయి మృతుల్లో నుంచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు విరిచినవాడు, మరణపు ముళ్ళు ఎరగొట్టాడు. యెషయా 25:8 మరన్నడ ఉండకుండా తీయద్దు, మరణమును ఆయన మింగివేయును, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు ఆయన తుడిచివేయును. మరన్నడ ఉండకుండా మరణం మింగివేనంటే పుట్టలా. ఇంకా యెషయా ప్రవచనం 25 యెషయా గ్రంథం 8వ వచనం రాయబడింది. కనుక అనేక భక్తులు ఆయన మరణాన్ని గురించి రాసినారు. కనుక క్రీస్తు కూడా మిమ్మల్ని బతికించనంటే మనం చచ్చిపోయాం కాబట్టి ఆయన కూడా చచ్చిపోయి చచ్చిన మనల్ని బతికించినాడు. మహాప్రేమ చేత అంట. ఏ ప్రేమ? మహాప్రేమ చేత బతికించినాడు. బతికించబడ్డ మనము ఎవరి కోసం బతుకుతున్నాం చెప్పాలా? బతికించబడ్డాం. ఎవరి కోసం బతికేది? భర్త అంటాడు నా భార్య ఉంది నా బిడ్డల కుటుంబం కోసం. భార్య అంటది నా భర్త నా పిల్లల కోసం. ఎందుకు బతుకుతున్నారంటే మా ఫ్యామిలీ కొరకు, మా కుటుంబం కొరకు, మా తల్లిదండ్రుల కొరకు. మేము బతికొండొద్దా పాస్టర్ గారు? అట్ట చెప్పట్ల. రోమాపత్రిక 14:8 త్వరగా. రోమా 14:8 త్వరగా. మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుతున్నాము. చనిపోయినంటే దేహాన్ని విడిచిపెట్టినాను, ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికుండు చనిపోయి ఉండు ప్రభు వారమై ఉన్నాము. చాలు ఆపమ్మా. ప్రభు వారమై ఉన్నాము. ప్రభువారు అనబడేవారు భూలోకంలో శరీరాత్మ ప్రాణ దేహాలు కలిగిన వారు ఏమి చేయాలి? ఆదివారము ఏం చేయాలి? సంఘముగా ప్రభుని ఆరాధించాల. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటులో దేవుని యొక్క దయాపూర్వక సంకల్పంలోనికి మనల్ని తీసుకొచ్చుకున్నాడు. అందుకని ఆ భక్తుడు ఏం చేశాడు? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించడంటే మీరు కూడా చేయండి ఆ పని అని అర్థం అన్నమాట. అక్కడ మేము స్తుతించదము,
మీరు కూడా ఆ పని చేయండి. మేము చేసిన పని మీరు కూడా చేయండి. యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? అదే చేశాడు. తండ్రి అని దేవుణ్ణి భక్ష్యం గారు కూడా ఆయన జీవితంలో రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా క్రీస్తు రక్త ప్రోక్షణకి తెచ్చుకొని లోపాన్ని గుర్తించి లోపములో ఉన్నామని కడగబడిన అనుభవంతో దేవుని ఆరాధిస్తాడనమాట. తెలుసు మాకు ఆయన విధానం ఎరిగాం. రక్షించబడిన తర్వాత ఈ అనుభవంలో భక్ష్యం గారి దగ్గర సహవాసంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లో విని ఎరిగి దేవుణ్ణి సేవిస్తున్నాము. ప్రియులారా, ఇది భూమి మీద మనం చేయాల్సిన పని. ఇక్కడ ఈ అనుభవాన్ని కలిగి ఉంటే ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందు ఉండును. అదంతా వద్దు, అయిపోయింది. భూమి మీద కనుక మనం ఇటువంటి ఆరాధన చేస్తూ ఉంటే పరలోకంలో కూడా ఏముంది? ఇంకేమైనా పని ఉందా పరలోకంలో అంటారు. ఇక్కడ వచ్చిన పని అంతా అయిపోయింది అంటారు కొంతమంది. ఏమంటారు? ఏమ్మా ఏందంటే, ఎందుకయ్యా ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను, ఏందమ్మా మాట అంటున్నామంటే, ఇక్కడికి వచ్చిన పని అంతా ఏమైందంట చెప్పాలి, మీకు అర్థం కావాలా. ఇక్కడికి వచ్చిన పని, భూమి మీదకి మానవుడు ఏమైంది? వచ్చిన పని అంతా అయిందా అవలేదా? నాయను అయిపోయిందంటారు. నేనంటాను, ఓ అక్క, ఓ అన్న, ఏమైపోయింది? అవలేదంట నేను. ఏమైపోయింది? ఆరాధన చేయడం అయిపోయిందా? అవలా. ఎక్కడికి వచ్చిన పని అయిపోయిందంట. అన్నీ అయిపోతాయి కానీ ఇది అవ్వదు. ప్రార్థన చేయటం అయిపోద్ది, సేవ చేయటం అయిపోద్ది, స్వార్థ చెప్పడం అయిపోద్ది, మనుషులతో మాట్లాడటం అయిపోద్ది. కానీ అయిపోయింది ఏది చెప్పాలా? ఆరాధన అయిపోద్దా? ఆడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం పని అది? ఇవన్నీ పోతాయి. భూమి మీద ఇక్కడ మిగులుతుంది, ఇక్కడ మిగిలింది అక్కడ కూడా అదే పని. అవునంటారా కాదంటారా? అవును. అందుకని ఇప్పుడు ఆ భక్తుడు మేమైతే ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తున్నామనేటువంటి మాటలు ఇక్కడ మనకి జ్ఞాపకము చేయబడుతుంది. అందుకని యేసుప్రభు వారు ఇక్కడ వాళ్ళతో ఏమన్నాడంటే, ఎందుకు ఈ మాట్లాడినాడు? ఆ 3 గుంపుల వార్త ఎందుకన్నాడు? మత్తయి సువార్త 22:29 ఓ సోదరా, దగ్గరున్న వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా చదవండి. అందుకు యేసు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక చాలు. ఆ 3 గుంపుల వాళ్ళు ఏమెరగరంట? లేఖనాలు మీరు ఎరగరు, దేవుని శక్తి ఏందో మీరు ఎరగరు, ఆరాధన మీకు తెలియదు. అర్థమైందా? ఆరాధన తెలియలేదంటే ఒక వ్యక్తికి వాళ్ళు భక్తి స్థానంలో ఉన్నారు, దైవభక్తి స్థానంలో ఉన్నారు. 3 గుంపుల వారు దైవభక్తి స్థానంలో ఉన్నారు, కానీ ఆరాధన ఎరగనటువంటి వారు. నేనంటల్లా ఆ మాట యేసుప్రభు అంటున్నాడు. ఏమని వాళ్ళతో ఏమంటున్నాడు? అందుకు యేసు మీరు లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక అబ్బో పొరపాటు చేస్తున్నారు. భక్తి అని చెప్పుకుంటున్నారు, దేవుడు అని చెప్పుకుంటున్నారు, అంతా చెప్పుకుంటున్నారు. ఏది మీ దగ్గర ఆరాధన? అర్థమైందా? ఆరాధన మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను మేము స్తుతిస్తాం. భక్తుడు అంటున్నాడు. మీకు అనుభవం
భూమి మీద మానవుడు పుట్టినందుకు మానవుడు ఏం చేయాలని దేవుని దయాపూర్వక సంకల్పము. ఏంటా సంకల్పం? ఏందండి ఇప్పుడు చెప్పుకుని మాటలేక, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించేదము. యెహోవాను స్తుతించని మీరు కూడా చేయండి ఆ పని. ఆరాధన చెయ్యనాళ్ళు కూడా ఆరాధన చేసేవాళ్ళతో ఈ పని చెయ్యండి. అవునా? వచ్చి పాబాక వరకనే అన్నా ఇంతమంది ఆరాధన అంటే ఏడన్న టైం 2 గంటల బయట కూడా చాలదన్నా అంటే లేదు. కొంతమంది దగ్గరికి ఆరాధన చేసినప్పుడు అక్క అన్న ఏను ఆమెను చెబితే ఆమెను కూడా చెప్పరు. సమయం దొరికితే మీరు కాదులేండి, మా దగ్గర సంగతి చెబుతున్నది. ఆరాధన సమయం అంటే సిస్టర్స్ యాడికి పోతారు చెప్పండి? దరిదాపు బ్రదర్స్ అట్లా చేయలే, యాడికి పోతారు? మోకాళ్ళ భక్తి ఎక్కువయ్యి తలకాయ ఉంచి సాప్ మీద ముసుగు నిండా వేసుకొని ఎవరు చూడకుండా అబ్బో నిజమా కాదా? జరిగేదే చెప్తాం, జరగంది వస్తాయి చెప్పం. మీరు కాదులేండి, కోయిలమూడాళ్ళు కాదు. మాకు బేర్షబాలో అభినగుండ పనిలో అన్నపూర్లో అట్టుంటారు, గోగులమూళ్ళు అట్టుంటారు. అవునా కాదా? మీరు చాలా మంచివాళ్ళు. కనుక ఇక్కడ ఈ భాగంలో మనం ఎరగవలసినటువంటి మాట ఏంటది? మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించినటువంటి వాడు ఎందుకని అంటే మీరు పొరబడుతున్నారు. దేవుని లేఖనాన్ని మీరు ఎరగరు, దేవుని శక్తి అంది మీరు. ఇప్పుడు ఆరాధించేవాళ్ళు ఎవరంట? లేఖనాన్ని ఎరిగిన వారు, యేసు ప్రభు యొక్క దేవుని యొక్క శక్తి అంటూ ఎరిగినటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తారు. లేఖనాన్ని ఎరగని గుంపు. యేసు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత 2 వ్యక్తులు మనకు కనపడతారు. లోకాసువార్త 24 అధ్యాయం అమ్మాయి గ్రామం పోతా ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసి మాట్లాడుకుంటూ పోతుంటే ఒక బాటసారి వాళ్ళతో కలిశాడు. బాటసారి అని ఉంది కానీ పునరుద్ధారణ క్రీస్తు వారితో, యేసు వారితో కూడా నడిచెను. అర్థమైందా? యేసు ఏం చేశాడు? వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను, అదేంది, ఆయన మాటలని విన్నారు, ఆయన చేసి చూశారు, ఆయన పెట్టిని తిన్నారు, అంతా జరిగింది. కానీ అయితే వారాయన్ను గుర్తుపట్టలేదంటే, కన్నులు మూయబడ్డాయి అంటే బాటసారని చూశారు కమ్మా. ఎవరు దారిలో మనకు కలిశాడు, పరిచయమయ్యాడుగా, మూయబడిందాడా? 3.5 సంవత్సరాలు యేసుతో కూడా ఉండి అన్నీ చూసి అన్నీ చెంది పునరుద్ధారణ తర్వాత వారి కన్నులు మూయబడ్డాయి. అంటే కారణం ఏంటంటే వాళ్ళు ఆరాధించే గుంపు కదాళ్ళు. ఎవరు కదాళ్ళు? ఆరాధించేవాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు 100% అంతే. ఆరాధించేవాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మరి ఏమెరిగి ఉన్నారు? వాళ్ళ గురించి రాయబడింది. ఏమెరిగి ఉన్నారు? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ ఉంచాము. మా బాధల నుండి, మా కష్టాల నుండి, మా ఇబ్బందుల నుండి, మమ్మల్ని బాధ పెట్టే అధికారం నుంచి విడిపించి మాకు ఒక రాజుగా నువ్వు ఉంటావని, మాకు ఒక వ్యక్తిగా ఉంటావని, మాకు మేలు చేస్తావని నిన్ను వెంబడించి నిన్ను నమ్ముకున్నాము వాటి కొరకు. అవునా? ఆ అనుభవంతో ఉండే వాళ్ళ ఆరాధన ఏం తెలుసు వాళ్ళకే? ఆరాధన ఎట్లా చేస్తారో వాళ్ళు? దేవునికి కావలసిన ఆరాధన కదా. దేవుని ఇంటికి వచ్చేది ఆదివారం పునరుద్ధాన దినము, అది కదా దేవుడికి కావలసింది. కనుకనే ప్రియులారా, వాళ్ళు నేత్రాలు ఎందుకు మూయబడ్డ యేసని ఎరగకుండా అంటే ఈ అనుభవంలో ఉండారు వాళ్ళు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆరాధించిన వాళ్ళ యొక్క అనుభవం ఏది? నేను ప్రశ్నలు కాదు వేసేది, ఇది అర్థం కావటానికి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఆరాధించట్లేదంటే ఏ అనుభవం ఉండట్టు, నోరు తెరవలేదంటే అనుభవం ఉన్నట్టు, వాక్యం చెప్పిన నిద్ర కూడా పోతున్నామంటే ఏమనుభవం ఉండట్టు. మీరు ఏమన్నా అనుకోండి,
దేవుని సేవకుండా సత్యం చెప్పేళ్ళాలి నేను. ఈ అనుభవం ఉన్నట్టు మీరు చెప్పండి పని. అదే అనుభవం ఉన్నట్ట అమ్మాయి మార్గం గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి అనుభవం వాళ్ళు ఏం చెప్పండి, అవునా కాదా? తెలిసి మాత్రం సత్యాన్ని మార్చను నేను. నాకు తెలిసిందే చెప్పుకుంటూ పోతా. ఆరాధించేవాళ్ళని వాళ్ళు ఎప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి? ఊరి దగ్గరికి వచ్చింది, పొద్దుగుపోయింది, అయ్యా బాటసారి ఏం పోతుంది, రాత్రి మా ఇంట్లో ఉండు, మేము పెట్టిన తిను అని ఇంటికి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్లారు? ఏసైని ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి భోజనం చేయాలిగా, రొట్టెలు తినాలిగా. రొట్టె తీసుకొచ్చి అతిథికి ఇచ్చారు, బాటసారికి అతిథికి ఇచ్చారు. ఆ అతిథి ఏం చేశాడు? ఆ ఆహారం ఏం చేశాడు? పెట్టంగానే నోట్లో వేసుకోవాల. చాలామంది చెప్పండి ఉంటారు అసంటాళ్ళు. నేను బోలెడు మంది హెచ్చరిక చేశాను, నా ముందు కూర్చుని అట్లా ప్రార్థన లేకుండా తినేవాళ్ళే. బోలెడు మందిని హెచ్చరిక చేశాను, రక్షణ పొందినాళ్ళే. ఏందంట? ఏంది? ఒక ఆయనంట ఒక కూడికి జరిగింది, కృతంతా కూడిక. 4 పాస్టర్లు వచ్చారు. వస్తే అంతా అయిపోయింది. అయిపోయినాక ఆ వాక్యం చెప్పాను, అన్న తిమోతన్న ఈ ఆహారానికి ప్రార్థన చేయమంటే ఆయన అన్నాడంట, నీకు స్తోత్రం నాకు ఆత్రం ఆమెను అన్నాడంట. నవ్విచ్చేది కాదు ఇది. ఏమన్నాడు ఆయన? దేవుడికి ఏంది? స్తోత్రము నాకు ఆత్రము. యేసు అట్లా చేయలా. ఇంట్లోకి ఆ రొట్టె తీసుకుని ఏం చేశాడు? దేవునికి స్తోత్రము కృతజ్ఞత చెల్లించి విరిచి ఆయన దానిలో వాళ్ళకి పంచిపెట్టాడు. అప్పుడు ఏంది స్టన్ అయిపోయారు. అరే యేసు కదా, ఎవరనుకున్నా వేసు అంటే సావులేనటువంటి వాడు, మరణాన్ని గెలిచిన వాడు, సజీవుడు. సజీవులే కదా ఆయన స్తుతించదరు. మీరు సచ్చినాళ్లే. ఎందుకు చచ్చినాళ్ళు? ఇశ్రాయేలును దాస్యం నుండి భయంకరపై విమోచించేవాడని నమ్మారు, కానీ ఈయన లోకరక్షకుడని మీకు తెలవదు. లోకాన్ని రక్షించేవాడని మీకు తెలవదు. పాపాలు క్షమించేవాడని మీకు తెలవదు. రక్తంతో కడిగేవాడని మీకు తెలవదు. దేవుణ్ణి ఆరాధించాలని సంగతి మీకు తెలవదు. వారొక ఫార్మాలిటీ భక్తి, మీ భక్తి అంతా అన్నట్టుగా ఉంది యేసు ప్రభు వాళ్ళని. అవునా కాదా? ఆ భక్తిలో మనం ఉండకుండా ఉందుముగాక. హెబ్రోనులో కొయ్యలమూడిలో నిజమా? అబ్రాహాం కుమార్ పేరు మర్చిపోయా, చెప్పరా? పాలు చెప్పమ్మా. అటువంటి స్థానంలో నేను ఉండకుండా ఉందునుగాక. ఎలా ఉండాలా? 115 కీర్తన 18వ వచనంలో మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. కాబట్టి ప్రియులారా, అది దేవుని యొక్క లేఖనాలు ఎరిగిన వారు, దేవుని శక్తిని ఎరిగిన వారు, లేఖనము కార్యసిద్ధి కలుగజేసిన వారు ఆరాధించే విధానము. 1 దెస్సలోనిక 2:13 చదవండి. చాలా టైం అయిపోయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. తన రాజ్యమునకు మహిమకు మిమ్ముని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలని మేము మీలో ప్రతివానిని ఏం చేస్తున్నాడంటే పౌలు హెచ్చరించుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డలను నడుచుకునే రీతిగా మీలో ప్రతి మేము నడుచుకుంటే మీకు తెలియను. ఆ హేతువు చేత 13 మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం వాళ్ళు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుదురు కనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆ వాక్యమే విశ్వాసాలను మీలో కార్యసిద్ధి. ఇది ఆరాధనకు మూలము. లేఖనములను దేవుని శక్తిని ఎరగక పరబడుచున్నటువంటి 3 గుంపుల వారులారా, సద్దూకైలారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, ఎంఐ మార్గంలో నడిచేవారులారా,
హెబ్రోన్లో కూడా ఆరాధన తెలియకుండా ఉండవారులారా దేవుని దగ్గరికి వచ్చి. లేఖనం ఏం చెప్తుందో ఎరగరు, దేవుని శక్తి ఏంటో తెలియదు. మరి ఎందుకు వెంబడించినట్టు ఆ ఇద్దరు అయమాయ మార్గంలో? మా కఠినమైన పరిస్థితుల నుంచి, మా సమస్యల నుంచి, మా బాధల నుంచి, మా బతుకులు కఠినమైన పరిస్థితుల నుంచి, లేదా మా రోగాల నుంచో, మా అప్పుల బాధ నుంచో, మా కుటుంబం యొక్క పరిస్థితుల నుంచో ఏదో చెడిపించాడని హెబ్రోనికి వెళ్ళాము అంతేనా అంటారా? కాదా? ఆళ్ళ సంగతులు మీది కాదులే, హెబ్రోని పేరు చెప్తున్నాడు. ఆళ్ళ సంగతి ఎవరి సంగతి? అమ్మాయి మార్గంలో వెళ్ళేవాళ్ళ సంగతి. మరి నా సంగతో మేమైతే ఇది మొదలుకొని నిత్యము నిన్ను యెహోవాను. ఎందుకు అసలు ఈ వాక్యం ద్వారా కార్యం కలగజేసింది? అమ్మాయి చదివింది 11 అనుకుంటా, 12. తన మహిమకు, తన రాజ్యమునకు, తన మహిమకు. ఆపండి, అక్కడ ఆపండి. ఎందుకు రక్షించింది, ఎందుకు పిలిచిందంటే తన మహిమ కొరకు, తన రాజ్యములో ఉండేదాని కొరకు. తన మహిమకు రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి. తన మహిమకు రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి. వినయము తోడ విధేయులమై, వినయము తోడ విధేయులమై నడచుకుందుము నిత్యము, నడచుకుందుము నిత్యము. నీతి సూర్యుడు నీపై ఉదయించెను, అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును. ఈ దశలోనిక ప్రజలు ఆత్మీయ ఆరోగ్యం పొందిన వాళ్ళు, విగ్రహారాధన నుంచి బయటపడిన వాళ్ళు పౌలు యొక్క సేవలో. అందుకనే వాళ్ళ మధ్య దేవుని గూర్చిన శుభవర్తమానం, సెలవును గూర్చిన వార్త తేటగా చెప్పేశాడు. విగ్రహాలను వదిలిపెట్టారు, జవములు నమ్ముకున్నారు. ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళాడు, తెలియబడిన దేవునికనే వాళ్ళ బలిపేట మీద రాయబడి ఉంది. ఏదైతే రాయబడి ఉందో తెలియదని ఆ దేవుణ్ణి నేను బయలుపదని మీ మధ్యకు వచ్చాను. శుభవార్త చెప్పగానే రక్షించబడి 2 పత్రికలు రాశాడు పౌలు అపోస్తలుడు కొత్త నిబంధనలో. విగ్రహారాధికులు వాళ్ళు రక్షించబడింది ఎందుకంట? తన మహిమ కొరకు, తన రాజ్యము కొరకు. మరి మనము మహిమ కొరకు అంటే భూలోకంలో మేమైతే ఇది మొదలుకొని నిత్యము నిన్ను ఆరాధిస్తాం. యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి సత్యము రాయబడింది. అందుకని ఈ భాగంలో మనం చూసినప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుడు అసలు మానవ జీవితాలు అందరి కొరకు ఏమై ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము చదవండి. 10-11 రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. మహాత్యమును, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకు చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అతికి హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వల్ల కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు అందరికీ బలమిచ్చువాడవు. మేము మా దేవా మేము నీ కృతజ్ఞతాస్తులు. ఎందుకు ఆపం అయిపోయింది. వీళ్ళు దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నారంటే రిజల్ట్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకు ఆరాధిస్తున్నారంటే దేవుణ్ణి రాజైన దావీదు కూడా సంతోషపడ్డాడు. ఆ రాజు దావీదు యొక్క సంస్థానంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు కూడా ఇశ్రాయేలీలు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఏమని ఆరాధిస్తున్నారు? ఎందుకు ఆరాధిస్తున్నారు? మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము స్తోత్రార్హుడవు. ఆరాధించడానికి ఆ దేవుడు ఏమై ఉన్నాడు? వాళ్ళకి
యెహోవా నీవే మాకు తండ్రివి. అర్థమైందా? తండ్రినా మనకి? ఆయన మనకు తండ్రి అయితే మనము కుమారులము. ఆయన తండ్రి అయితే మనం కుమారులము. ఆదాము, దేవుడు ఆదాముకి ఏమైనాడు? అక్కడి నుంచి వద్దాం. ఆదాముకి ఏమైనాడు? దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆదాము దేవునికి ఏమైనాడు? లోక 3:38 రాయబడి తీయద్దు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అయితే అవ్వకు ఆ దేవుడు ఏమై ఉన్నాడు? మావయ్య అయి ఉన్నాడు. ఏమైనాడు? మా నర్సు ఎట్లా ఉంటుంది? మా నాన్న నాకు తండ్రి అయితే నా భార్యకి ఏమవుతాడు? మా నాన్న మావయ్య. వాయు వరసలు లేవు దేవుని దగ్గర. యూదుడని, హెల్లేడని, గ్రీసుడని ఏ భేదము? మనమందరము దేవుని కుమారులమే. ఆయన మనకు తండ్రి. ఇక్కడ ప్రజలు ఏం చేశారు? ఇక్కడ నీవే మాకు తండ్రివే అని ఆ దేవుణ్ణి ఆ నిరంతరము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఏం రాయబడింది? భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశమే. కొయ్యలుమూడు భూభాగము నీ వశమే. కొయ్యలుమూడు మందిరము నీ వశమే. మేమందరము ఇందాక చెప్పా నీ వారమే. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని 100వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. ఆయన చెప్పే టైం కాదు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి నీ వశమే, సమస్తము నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సు, ఘనత ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ దేవుని యొక్క స్థానం ఇది. అర్థమైందా? ఆ దేవుని ఆ దేవుని స్థానం ఎటువంటిది చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ వస్తే కోయిలమూడి గౌరవించిందా లేదా? మఖం దుప్పుకునేది సాటి చేయరుగా. ఎందుకని రాష్ట్రాన్ని పరిపాలించే ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అమ్మో గౌరవించాలి. ఒక మనిషిని గౌరవించాలని కూడా బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం రాయబడి. ఆయన ఇప్పుడు చెప్పేటేం కాదు. కనుక మానవుడిని అంత గౌరవిస్తే, మన పుట్టించి, మన ప్రేమించి, మనకు భూభాగం ఇచ్చి, పైన ఆకాశం ఇచ్చి, ఋతువులను, వర్షము, ఆహారము, ఆరోగ్యం అన్నీ ఇచ్చిన అంత ఆయన వశమైనది మనకిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఏం చేయాలా? మౌనంగా ఉండాల. నోరు తెరిస్తే ఎనర్జీ పోద్దేమో. నోరు తెరిస్తే ఏం పోద్ది? ఎనర్జీ. దేవుని స్తోత్రము, దేవుని సేవలు నా ఎనర్జీని పోద్దని నేను ఎప్పుడు అనుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నవారికి చెప్పాల్సిందే గట్టిగా వాయిస్. అర్థమవుతుందా? అంటే మనం కూడా అట్టు ఉండాలని. అక్క అన్న ఏంటంటే పెదవుల నుంచి బయట నాకు వినపడదు, మాట చెప్పరు. దేవుని దగ్గర గట్టిగా చెప్పండి. అరవణ దేవుని దగ్గర సత్యం కోసం కేకలేసి చెప్పండి. ఆమె చెప్పినే కేకలేసి ఎవరు? అదేనా చెప్పండి. పని అమ్మా కేకలేసామని చెప్పనని ఉంది బైబిల్లో. ఎవరు? పుతోను దయ్యము. పుతోను దయ్యం ఏం చేసింది? వీళ్ళు దైవ సేవకులు. పౌలు సేవల గురించి ఏం చెప్పింది? వీళ్ళు దైవ సేవ రక్షణ మార్గం మీకు బోధించేవారు. కేకలే చెప్పిందంట దయ్యము దైవ సేవకుల గురించి, దేవుని రక్షణ మార్గం గురించి కేకలే చెప్తే నా ఆరాధన ఎట్టుంది పక్కాలకు కూడా వినపడదు. నిజమని అంటారు కాదా? మీరు ఏమన్నా అనుకోండి, నిజమే ఇది. అవునే కాదా? కనుక దైవ సత్యం దగ్గరికి వచ్చే కల్లా ఎనర్జీ పోతుందని చూసుకోబాకండి. ఇక్కడ ఈ భాగంలో చూస్తే బలము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత ఆయనకే చెందుతున్నాయి. రాజ్యం అనేది అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యమును, గొప్పతనము నీ వల్లనే మాకు కలిగింది. నువ్వు మా సమస్తమును ఏలేవాడు, ఏలికివు, ఏలుతున్నవాడు. బలమును, పరాక్రమములు నీ దానములు. హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. బలము, పరాక్రమము నీ దానాలు. ఆయన బలాన్ని, ఆయన పరాక్రమమును మానవులకి వశం పరం చేశాడంతే.
ఏం చేశాడు? మన పరం చేశాడు, ఆయనే పెట్టుకున్నాడు. మన పరం అంటే ఈ మియ్యను అప్పగించాడు. ఏం చేశాడు? మహిమా ఘనత స్తుతి పాండి ఓవమ్మో నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక. కాబట్టి మహిమ ఘనత స్తుతి ప్రభావములు ఎవరికి? ఆయనకే కలుగునుగాక. అన్నీ కూడా ప్రభావం మహిమలు అనుచున్నవి. 29వ కీర్తన ఒక మాట గుర్తుకొచ్చింది. 29వ కీర్తన 9వ వచనము చివరలైను ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుని ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావం మహిమలు ఆయనకే కలుగునుగాకని అనుచున్నవంట. ఆలయంలో ఉన్నవంటే ఏమి ఉండే? ఈ ఆలయంలో ఏమున్నాయి? మనుషులుగా మనమున్నాము అంటే మనమందరము ఆరాధించాలని దాని అర్థం అది. ఇంకేమున్నాయి? మైకులున్నాయి, వాయిద్యాలున్నాయి, జీవము లేనటువంటివి కూడా జీవముందా? ఆ డోలకులో జీవముందా? డోలకు శబ్దవతం జీవముందా? ప్రభావం అనుచున్నది. క్యాషియో ఉంది, జీవముందా? ప్రభావం అనుచున్నది. ఇది ఉంది శబ్దం, జీవమున్నదా? ఆయనకే ప్రభావం అనుచున్నది. నేనున్నాను, నేనేం చేస్తున్నాను? మీరేం బాధపడపాకండి. కనుక ఆయనకే ప్రభావం. మేమైతే ఇది మొదలుకొని నిత్యమును యెహోవాను స్తుతించదనని రాయబడింది. అందుకనే ఆ విధంగా ఆయన స్తుతించటానికి దేవుని యొక్క లేఖనాల్లో ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. తల్లి ఏం చదువుతున్నామ్మా? 2వ వచనం కాదు చూడు. అగ్నితో కలిసి స్ఫటిక సముద్రం వంటిది ఒకటి నేను చూస్తేని, క్రూర ముఖమునకు దాని ప్రతిమకు దాని పేరు గల సంఖ్యను లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణి గలవారై ఆ స్ఫటిక సముద్రం నిలిచి ఉండడు చూచితని. ఇది గమనించండి బాగా. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామం మహింపరచబడిన వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడు గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు పరలోకములో. ఆడికెళ్ళినా జరిగే సంగతి ఇది. అర్థమైందా? జనములందరూ వచ్చంట ప్రభువా దేవా సర్వాధికారిని క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగాలకు రాజా. యుగాల కంటే అర్థము పరిశుద్ధులకు రాజు, యుగములకు రాజా. నీ మార్గములు న్యాయములు సత్యములైనవి, నీవు మాత్రం పవిత్రుడువు, నీకు భయపడినవాడు ఎవడు? నీ నామమును మహింపరచున్నవాడు భయం లేనివాడు ఎవడు? సాతాను నమ్ముకున్నవాడికి భయం లేదు, దేవుడు భయము. తర్వాత నీ నామమును మహింపరచని వాడు ఎవడంటే సాతాను నమ్ముకుని సాతాను స్థానములో ఉన్నడు వాడు మహింపరచని వాడు. నీ న్యాయ విధులు అందరికీ ప్రత్యక్షపరచడే కనుక జ్ఞాననేత్రం తెలియబడలేదు. ఏం తెలియబడలా? జ్ఞానేంద్రియాల వాడికి తెలియబడలేదు. ఆ తర్వాత జనములందరూ అంటే పరిశుద్ధులందరూ వచ్చి నీకు నమస్కారము
చేసేవాళ్ళు ఆ ఆరాధనలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని దాసురగు మోషే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. ఆరాధనలు ఏం చేస్తున్నారంట? మోషే కీర్తన అంట, గొర్రెపిల్ల కీర్తన అంట. మోషే కీర్తనలు ఏడండి? బైబిల్లో మోషే కీర్తనలు 2 వాళ్ళు పాడే కీర్తనలు చెప్పండి. 90వ కీర్తన నాకు తెలుసు. పర్వతములు పుట్టకమునుపు నీవే దేవుడువు, యుగయుగములు దేవుడువు, మనుషులను మంటికి మార్చు, నరులారా తిరిగిన 90వ కీర్తన అది అట్టుంచండి. మోషే కీర్తన అంటే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఒక కీర్తన ఉంది. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో మరో కీర్తన ఉంది. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఫరో యొక్క బలం నుంచి విడిపించబడిన కీర్తన అది. 31వ అధ్యాయంలో దుర్మార్గుల నుంచి బయటపడి ప్రజలు ముందుకు వచ్చినటువంటి కీర్తన 2 కీర్తనలు ఉన్నాయి. కాబట్టి పరలోకంలో పాత నిబంధనలో మోషే రాసిన కీర్తనలు, తర్వాత గొర్రెపిల్ల కీర్తన ఏడుంది? అది అదేనా చెప్పండి పని. మోషే కీర్తన అని నేను చెప్పాను. గొర్రెపిల్ల కీర్తన ఏడుంది మీరు చెప్పండి ఇప్పుడు. చెప్పక ఎక్కడ ప్రశ్న కన్ను? దానికన్నా అసలేంది 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు నువ్వు గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుడుకు యోగ్యుడవు, వధింపబడిన వాడవై నీ రక్తంతో ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజులుగాను యాజకులుగా చేసి కనుక వారు భూలోకముందు ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. ఇది గొర్రెపిల్ల కీర్తన అన్నమాట. ఏ కీర్తన ఇది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు గొర్రెపిల్ల కీర్తన. మోషే కీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశం 31వ అధ్యాయంలో అది దుర్మార్గుల యొక్క స్థితి నుంచి కూడా ప్రజలు మళ్లించబడి దేవుని సేవించి యెహోవాను గానము చేస్తూ ఏకము కానీ వాళ్ళు తంబురులో మిరియాము ఆధిక్యత వహించి పాటలు పాడుకుంటూ ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకి వెళ్ళారన్నమాట. వాళ్ళంతా ఫరో సైన్యం మునిగిపోయారు. ఎప్పుడైనా శత్రువు సాతానుడు నశించిన వాడు దేవుని ప్రజలుగా మనము రక్షించబడి యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంతో పాపమును పరిహారం కడగబడి చచ్చినవని మనము క్రీస్తు బతికించబడిన జాబితా మంది. అందుకనే ముగిస్తాను. ఇక మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను అర్థమైంది ఎందుకు ఆరాధించాలో. చాలా సంగతులు విన్నారు. అర్థమైంది ఎందుకు ఆరాధించాలో. అందుకు మనం ఆరాధించాలి ఆ దేవుణ్ణి. ఆ దేవుడు ఏమైనాడు? నేను చెప్పిన వర్తమానం అంతా వద్దు, షార్ట్గా కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకున్నాను నేను. దరిదాపుగా వాక్యం ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నారు జనము. అందుకని నేను కూడా ఇక ముందుకు నడిపించే కొంచెం వాక్యాన్ని షార్ట్గా రోజు మాదిరిగా అందరు చేయాలంటే కుదరదు. కానీ చేసినప్పుడు ఆమెను చెప్పండి, మీరు కూడా పాలు పొందినట్లే. ప్రభు మాటలో దీవించి ఆశీర్వదించను గాక. సండే స్కూల్కి వెళ్తారా పిల్లలు లేచి? వెళ్ళరా? రేడే కూర్చొని అలరం చేస్తారా లేకపోతే మౌనంగా ఉంటారా ఆరాధన టైంలో? సరే, మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఒక సహోదరుడు ఒక సహోదరి దగ్గరగా క్లుప్తంగా దేవుణ్ణి ఆరాధించండి. మనకి ఏంది పైకి లేచి అంట పల్లవం అంట. ఎందుకంటే మళ్ళీ కాస్త వాడు వదిలిపోవాలిగా కథ. కూర్చున్నాం ఇప్పుడు దాకా చాలాసేపు. అందరాము ప్రభు నిన్ననే పాట చూడండి, తీయండి. ఎన్నది? 179 పల్లవి ఒక వచనం. 179.
సర్దుకోండి, లైన్లుగా ఉండండి. నూట 79 పాత పుస్తకం 177, ఇంకా పాతది 704. అందరము ప్రభో నిన్ను కొనియాడెదమో, అందరము ప్రభో నిన్ను కొనియాడెదమో. క్లుప్తంగా ఒక సహోదరు సౌరి క్లుప్తంగా బిగ్గరగా ఆమెను చెప్తే మనం అందరం ఆరాధించినట్టే. ప్రియంగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ గలనైనా ప్రభా, గడిచిన ప్రవదిని ప్రభా, ఇప్పటి ప్రవదిని కాచి కాపాడి నీ కృపాశయంలో మాటి తీసుకొచ్చి ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ఆరాధించడానికి ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకే నీకే వేస్తూ తెలుసుకున్న తండ్రి. ప్రభా కీర్తన గాడి ప్రభా ఎందుకు ఆరాధిస్తూ వచ్చాడు ప్రభా మేమైతే ఇది మొదలుకొని ప్రభా నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించండి ప్రభా అని అందుకని ప్రభా నేను ప్రభా ఆరాధిస్తూ వచ్చాడు ప్రభా. నా ఇది తెలుసుకుంటే ప్రభా అప్పుడైతే ప్రభా మృతుల్లో ఉండి ప్రభా మౌనస్థితిలో ఉండి ప్రభా మౌనస్థితిలో దిగజారిపోయి ఉండి ప్రభా నేను ఆరాధించలేక ఉన్నాం ప్రభా అయితే నువ్వైతే సన్నిధిలో ఆరాధించడానికి సజీవ లెక్కలో నన్ను లేపి నా కొరకు కాలుసలో ప్రాణం పెట్టి నువ్వు నాకు రక్షణ చేసి నన్ను సజీవులు లేపినందుకు నీకే విలాసతలు తెలుసుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధనకి నీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభా అయ్యా నీ ప్రియా బిడ్డల్లో చేరి ప్రభా నిన్ను ఆరాధించుటకు నేను నిశ్చయించుటకు ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నీ సూత్రములు ప్రభా. అయ్యా నా తండ్రి నా నాయన గత కాలంలో నేను ప్రభా అయ్యా ఉద్దున్నాళ్ళను ప్రభా అయ్యా ఏమి తెలియని దాన్ని అయ్యా ఒక మూర్ఖురాల్ని ఒక దరిద్రాల్ని అయ్యా తండ్రి నీ చెంత జారక ప్రభా అయ్యా నా ఇష్టానుసారంగా తండ్రి అయ్యా ఉన్నదాన్ని ప్రభా నా తండ్రి నా నాయన అయ్యా నీ దాసుడు చెప్పిన లేఖలను భాగాలను బట్టి ప్రభా అయ్యా నా తండ్రి నీ సంఘంలో